నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ సన్నిధిలో నుండి ఆకాశంలో కురిపించే వాన ఒక మంచైనను కూడా కురిపించబడదు అంటున్నాడు. ఏ ధైర్యంతో చెప్తున్నాడు ఈ మాట? రారా అంత శేషకన్నా, రా శేషకన్నా. ఏ ధైర్యంతో చెప్తున్నాడు? మా నాన్న కోటీశ్వరుడు, అది ధైర్యం. నాన్న పుట్టుకమన్నాడు అనుకో, అయిపోయింది అంతా మనకి. కానీ ఏలియా ఒక సింపుల్ మ్యాన్, ఒక సామాన్యమైన వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎలాగో నేను ఎలాగో ఏలియా లాంటోడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మరి ఇక్కడ వర్షం పడవద్దు అని చెప్పావు కదా ఏలియా, మరి వర్షం పడిపోతే నీవేం తాగుతావు? నీళ్లు నువ్వు నీళ్ళేం తాగుతావు? నువ్వు తాగలేవు. మరి ఏం తింటావు నీవు? మరలా నేను శాసించే వరకు వర్షం పడదని తొందరపాట్లు ఏం చెప్పేశావా? ఒకళ్ళ ఆర్భాటంతో ఏం చెప్పేశావా? నీ మాట నేను గౌరవించి వర్షం ఆపేస్తే నువ్వేం తింటావు? పంట పొలాల్లో పంట లేకపోతే ఏం తింటావు? ఇక్కడ ఏలియా ధైర్యం ఏంటంటే, నీ పక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలిపోయినా నీకే అపాయం రాకుండా కాపాడే దేవుడని నమ్మాడు. హల్లెలూయా. నా దేశ ప్రజలందరికీ కూడా వర్షం లేకపోయినా నా జీవముగైన దేవుడు నన్ను పోషిస్తాడని తెలుసుకున్నాడు. వెంటనేనండి వర్షం ఆపిన తర్వాత యెహోవా వచ్చేసాడు ఆయన దగ్గరికి. స్టాండ్కి వెళ్ళి బస్సుకి అడ్డంగా పడిపోతే ఆర్టీసీ వాళ్ళు వచ్చేసినట్టుగా, రైలు స్టేషన్కి వెళ్ళి రైలు ఎదురుగా అడ్డుపడిపోతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసినట్టుగా, మరి ఎయిర్ ఫోర్స్లోకి విమానానికి అడ్డుగా పడిపోతే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసినట్టుగా, వానను పంపించి అతనికి వాన ఆపేస్తారు. నాయన ఎందుకు వాన ఆపేసాడు? ఆయన వచ్చేసాడు. మరి నువ్వు ఇక్కడ వాన ఆపే మనిషి చెప్పావు, మరి నువ్వు ఇక్కడ నుంచి కేరీతు వాగు ఒకటి ఉంటుంది, వాగు ఏముంటుంది అక్కడ? నీళ్ళు ఉంటాయి. అక్కడ నీళ్ళు దగ్గరికి వెళ్ళి దాగుండు. ఎందుకంటే మరి నువ్వు చెప్పినట్టు నేను చేయాలిగా. నువ్వు అసలు యెహోవా సన్నిధిలో ఉన్నావు, నా సన్నిధిలో ఉన్నప్పుడు మరి నేను వినాలిగా. అందుకే నేను ఆపేస్తున్నావు వర్షం. మరి నువ్వు మాత్రం ఆకలితో ఉండకూడదు కదా, నువ్వు నా సేవకుడు కదా. కాబట్టి నువ్వు వెళ్ళి కేరీతు అనే వాగు దగ్గర దాగి ఉండు. మరలా తిరిగి వర్షం ఎప్పుడైతే భూమి మీదకి అవసరమని నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు మరలా తిరిగి వర్షం కురిపించే వరకు కూడా అక్కడే దాగి ఉండు. ఏ లోటు రానివ్వకుండా నేను చూస్తాను. నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. అక్కడ నీరు వస్తుంది, ఆ నీరు త్రాగి ఉండు. కానీ ప్రజలందరికీ నీరు లేదు, వర్షం ఆగిపోయినప్పుడు పంట లేదు, ఆహారం లేదు. కానీ అక్కడ కాకోలములకు ఆజ్ఞాపించి నీకు కావలసిన రొట్టె ముక్కలను, మాంసం ముక్కలను, వాగు నుంచి వచ్చే నీరు ప్రతి దినము నీకు లోటు కాకుండా, తక్కువ కాకుండా నేను చేస్తాను.